దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సమాధానకర్త దేవుడు యేసుక్రీస్తు ద్వారా లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ దినాల్లో ఎక్కడ చూసినా సమాధానం ఏమి కనిపిస్తుంది. అయితే సమాధానకర్త దేవుడు మీ జీవితంలో సమాధానం ఇవ్వాలని, సంతోషం ఇవ్వాలని, అలాగే తృప్తినివ్వాలని దేవుడు దినాన మీతో వాగ్దానం చేయబోతున్నాడు. మీ జీవితంలో తృప్తి లేదా? సమాధానం లేమితో బాధపడుతున్నారా? అలాగైతే దేవుని వాగ్దానాన్ని దేవుడు దినాన మీ ముందు ఉంచుతున్నాడు. కీర్తన గ్రంథం 147వ కీర్తన 14వ వచనం చదువుకుందాం. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేవాడు ఆయనే, మంచు గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు ఆయనే. మనకి సమాధానం కలుగజేసేవాడు, మంచు గోధుమలతో తృప్తినిచ్చేవాడు ఆయనే. మన సరిహద్దుల్లో సమాధానం లేనప్పుడు సమాధానకర్త దేవుడు మనకున్నడని విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ దినంలో ఎక్కడ చూసినా సమాధానం ఏమి కనిపిస్తూ ఉంది. కుటుంబంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, అలాగే రక్త సముద్రం మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, అక్క చెల్లెలు అన్నదమ్ముల మధ్య కానీ ఈ సమాధానం లేమి కనిపిస్తూ ఉంది. అయితే దేవుడు మీ సరిహద్దుల్లో సమాధానాన్ని ఇస్తాడని దేవుడి దానిని వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి సమాధానకర్త అని పేరు. అయితే సమాధానం లేమితో బాధపడుతున్న ఒక ఆమె ఉంది. ఆ కుటుంబంలో ఎంతో వేదనకు గురైంది. ఎందుకోసమంటే తన భర్త చనిపోయిన స్థితిని బట్టి. ఎలీషా ప్రవక్త దగ్గర శిష్యరికం చేస్తున్న ఒక వ్యక్తి చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ కుటుంబంలో చాలా వేదనకు గురైంది. ఆయనకి 2 కుమారులు. ఆ 2 కుమారులతో ఆమె జీవితాన్ని గడుపుతూ ఉంది. అయితే ఒక సమస్య ఉంది. అదేంటంటే అప్పుల సమస్య. ఆ ఎలీషా ప్రవక్త దగ్గర శిష్యరికంలో ఉన్న ఆ వ్యక్తి అప్పు చేస్తాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ భారం ఇప్పుడు కుటుంబం మీద పడింది. ఆ కుటుంబం ఇప్పుడు ఎంతో వేదనకు గురైంది. అప్పులు తీర్చుకోవడానికి కావలసిన వనరులు ఆ కుటుంబంలో లేదు. ఆ స్థితిని బట్టి ఆ కుటుంబము ఎంతో వేదనకు గురైంది. సమాధానం లేమితో బాధపడుతుంది. వారి జీవితంలో తృప్తి లేదు. అలాంటి పరిస్థితుల మధ్య ఆమె ఉంటున్నప్పుడు అప్పులు వాడు వచ్చాడు. అమ్మా, నువ్వు అప్పు తీర్చే పరిస్థితుల్లో లేవు కాబట్టి నీ 2 కుమారులని నేను దాసులుగా తీసుకెళ్ళిపోతానని అన్నప్పుడు ఆమె పరుగున వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చి మొరపెడుతుంది. విషమంతా తెలియపరిచింది. అప్పుడు ఎలీషా అంటాడు, అమ్మా, నీకు నేను ఏం సహాయం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు? నీ దగ్గర ఏముంది అని అన్నప్పుడు, నీ దాసులైన నా ఇంట్లో ఒక నూనె కుండ తప్ప నా దగ్గర ఏమీ లేదు అని అన్నప్పుడు, నీవు పోయి మీ ఇరుగు పొరుగు వారి దగ్గర అరువు పుచ్చుకున్న కుండలన్నింటినీ మీరు తీసుకుని వెళ్ళు. ఆ ఒట్టి కుండలన్నింటిలో ఆ నూనె నింపు, నూనె పోయు అని అన్నప్పుడు ఆ మాట ప్రకారం ఆమె 2 బిడ్డలు ఇప్పుడు ఒట్టి కుండలన్నింటినీ, ఇంట్లో ఉన్న ఒట్టి కుండలన్నింటినీ ఒక దగ్గర పెట్టారు. అలాగే ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఎరువు పుచ్చుకున్న కుండలన్నింటినీ తీసుకొచ్చారు. ఆ కుండలన్నింటిలో నూనెను పోస్తా ఉన్నారు. నూనె పోస్తూ ఉంటే నిండుతూ ఉంది. అలాగా ఆ ఒట్టి కుండలన్నీ కూడా నిండిపోయాయి. ఇంకేముందనంటే ఇంకా తీసుకురమ్మంటుంది ఆ తల్లి. అమ్మా, ఇంకేమి లేదమ్మా అని అన్నప్పుడు ఆ నూనె ఆగిపోతుంది. ఈ విషయాన్ని వెళ్ళి ఎలీషా ముందు తెలియపరిచింది. అమ్మా, నువ్వు ఆ నూనె కుండను వాటన్నిటిని నమ్మి నీ అప్పు తీర్చుకుని మీరు బ్రతకండి అని చెప్పినప్పుడు ఎంతో సమాధానం, ఎంతో సంతోషం, ఎంతో తృప్తి ఆమె పొందుకున్నట్లుగా దీని వాక్యాలు మనం గమనించగలం. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. మీ జీవితంలో కూడా అలాంటి కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎలీషా ప్రవక్త దగ్గర పనిచేసినటువంటి ఆ వ్యక్తి కుటుంబంలో జరిగించిన కార్యమే మీ జీవితంలో కూడా జరిగిస్తాడు.
ఆ కుటుంబం ఆదుకున్నట్లుగానే మిమ్మల్ని కూడా ఆదుకుంటాడు ఆయన. ఏ అప్పుల సమస్యతో బాధపడుతున్నారు? ఈ సమస్య నుంచి మేము ఎంత మాత్రం బయటకు రాలేమో అని అనుకుంటున్నారా? అయితే దేవుని ముందు మనం మొరపెట్టినప్పుడు, దేవునికి ఈ విషయాన్ని తేటగా తెలియపరిచినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాం. మీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేవాడు ఆయనే. మంచి గోధుమ పంటతో మిమ్మల్ని తృప్తిపరిచేవాడు ఆయనే. కాబట్టి ఆయన మీద ఆధారపడదాం, పరిపూర్ణంగా ఆయన ముందు విశ్వాసం ఉంచుదాం, ఆయనకు మొరపెడదాం. మన సమస్య ఏదైనప్పటికీ ఆ సమస్య నుంచి విడిపించే దేవుడు మనకున్నాడనే విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకూడదని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి సమాధానకర్త దేవుడు మీ జీవితంలో గొప్ప సమాధాన నింపుట్లో సహాయం చేసి నడిపించింది గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, మా ప్రియుల జీవితంలో ఏ అసమాధానం అయితే ఉందో వారి సరిహద్దుల్లో వాటన్నిటి నుంచి విడిపించు ప్రభువా. మంచి గోధుమ పండుతో వారి హృదయాల్ని తృప్తిపరచు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఆ ఎలీషా శిష్యులు కుటుంబంలో జరిగించిన కార్యమే వీరి జీవితాల్లో కూడా జరిగించి మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ, వీరి జీవితాల్లో సమృద్ధిని, సంతృప్తిని, సమాధానాన్ని నింపి వీరి జీవితంలో గొప్ప కార్యం జరిగించి మీరు మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అతిమికులతో బ్రతిమాలి ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమాధానకర్త యొక్క దేవుడు మీ సరిహద్దుల్లో సమాధానం ఉంచి మీ జీవితంలో సర్వసమృద్ధితో నింపి మిమ్మల్ని తృప్తిపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.